హోమ్ బౌండ్ అనే మూవీ చూసా. ఈ మూవీ చూస్తున్నంత సేపు నాకైతే ఒక ఎమోషనల్ రోలర్ కోస్టర్‌లో ఎళ్తున్న ఫీలింగ్ వచ్చిందన్నమాట. లాస్ట్‌కైతే ఇంకా ఏడ్చేసా క్లైమాక్స్‌కైతే. బాబోయ్! ఎంత తీశారంటే అసలా చాలా బావుంది. ఇంకొకటేంటంటే ఈ మూవీని ఇండియా నుంచి అఫీషియల్‌గా ఆస్కార్స్‌కి పంపిస్తున్నారన్నమాట. ఈ మూవీ వచ్చేసి కొంచెం బోల్డ్ అటెంప్ట్ అనే చెప్పాలి. కొన్ని పాయింట్స్‌నైతే టచ్ చేశారు. వాటిని మంచిగా చూపించారు గూడా. కాస్ట్ డిస్క్రిమినేషన్ అనేది మన కంట్రీలో ఇంకా ఎలా ఉంది? అండ్ సిస్టమ్ అనేది ఎలా బ్రోక్ అయిపోయింది? అది ఫంక్షన్ అయ్యే విధంగా కొన్ని చోట్ల ఇంకా ఫంక్షన్ సరిగ్గా అవ్వట్లేదు. అండ్ ఎడ్యుకేషన్ సిస్టమ్‌ని గూడా క్వెషన్ చేస్తారు. అండ్ మన కంట్రీలో అన్‌ఎంప్లాయ్‌మెంట్ అనేది ఎలా ఉంది? అది ఏ రేట్‌లో ఉంది? అన్న పాయింట్‌ని కూడా చూపించారు. అది చాలా బావుంది. ఇవన్నీ పక్కన పెడితే అన్నిటికన్నా ఒక ఎమోషన్‌ని చాలా బాగా చూపించారు. అది ఫ్రెండ్‌షిప్ మాట. అదైతే సూపర్‌గా చూపించారుమాట. ప్లాట్ ఏంటంటే ఈ సినిమా వచ్చేసి ఒక ఇద్దరు కుర్రోళ్ళ గురించి మాట. ఒకళ్ళొచ్చి హిందూ, దళిత్, ఇంకొకళ్ళేమో ముస్లిం మాట. కాస్ట్ డిస్క్రిమినేషన్ అనేది కొంచెం ఎక్కువగా ఉంటది. వీళ్ళకెవరు కూడా పెద్దగా రెస్పెక్ట్ అనేది ఇవ్వరమాట. మనిద్దరం కలిసి పోలీస్ ఆఫీసర్ అవ్వాలి అని చెప్పి వాళ్ళిద్దరూ ఫిక్స్ అవుతారన్నమాట. పోలీస్ ఆఫీసర్ అవ్వడం వల్ల వీళ్ళకొక డిగ్నిటీ అనేది వస్తది. సో, దానివల్ల రెస్పెక్ట్ అనేది గెయిన్ చేయొచ్చు అని చెప్పి అవ్వాలి అనుకుంటారు. సో, వీళ్ళకప్పుడు అర్థమయ్యేది ఏంటంటే ఈ పోలీస్ ఆఫీసర్ జాబ్ తెచ్చుకోవడం కూడా అంత ఈజీ కాదు అని చెప్పి ఆ రియాలిటీ అనేది ఎలా ఉందని వీళ్ళకి చాలా క్రిస్టల్ క్లియర్‌గా చూపిస్తారన్నమాట. దాని తర్వాత వీళ్ళ లైఫ్ జర్నీని మొత్తం చూపిస్తారు. అలాగా ఇద్దరు ప్యారలల్ స్టోరీస్‌ని మనకు చూపిస్తారు. లాస్ట్‌కి వీళ్ళ సాక్రిఫైసెస్ అనేవి ఏమయ్యాయి? వీళ్ళ జర్నీ ఏమైంది? ఇంతకీ వీళ్ళు అనుకున్నది లాస్ట్‌కి సాధించారా లేదా? అసలు లాస్ట్‌లో ఏం జరిగింది? అన్నది సినిమా మాట. ప్యూర్ సినిమా అనిపించింది. చాలా అంటే చాలా బాగుందన్నమాట. వీళ్ళ స్టోరీ అయితే చాలా బాగా రాసుకున్నారన్నమాట. జస్ట్ వీళ్ళిద్దరి జర్నీయే కాదు, ప్రతి ఒక్క క్యారెక్టర్ కూడా చాలా ఇంపార్టెంటే. వాళ్ళ పర్స్పెక్టివ్ నుంచి కూడా మనకి స్టోరీ చూపిస్తారు. వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటి అని చెప్పి సూపర్ అసల. మనకు చాలా లిమిటెడ్ క్యారెక్టర్స్‌తో చాలా బాగా ఎగ్జిక్యూట్ చేశారు. ఒకటైతే పక్కా చెప్తా, కర్చీఫ్‌లు పట్టుకొని కూర్చోండి. లాస్ట్ క్లైమాక్స్ అయితే ఖచ్చితంగా ఏడిపించేస్తది.